నమస్తే అండి. మరి అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. 16,600 పైచీలకు ఎకరాల భూమి అవసరం అని చెప్పి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. అమరావతి ప్రాంత మహిళగా దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అసలు రైతులు సంతృప్తిగా ఉన్నారా భూమి ఇవ్వడానికి? ఫస్ట్ రైతులైతే మేము అనుకూలంగానే ఉన్నాం. కొన్ని గ్రామాలు ఇప్పుడు పల్నాడు నియోజకవర్గంలో 4 గ్రామాలు భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇప్పుడే ప్రజెంట్ గ్రామ సభ జరిగింది. ఆ గ్రామాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే వాళ్ళలా కాకుండా మాకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే త్వరగా సాల్వ్ చేయమని, మరి లేఅవుట్లు అక్రమ లేఅవుట్లు మామూలుగా నాన్ పర్మిషన్ లేఅవుట్లు ఉన్నాయి అక్కడ. ఆ నాన్ పర్మిషన్ లేఅవుట్ల పరిస్థితి ఏంటి అని కొందరు గందరగోళంగా ఉంటే, ప్రజలు అసలు నాన్ పర్మిషన్ లేఅవుట్లు మీరు కొనకూడదు, సరే కొన్నారు కాబట్టి ప్రజల కోసమని అతను కొంచెం ఆలోచిస్తామని చెప్పేసి ఒక వాగ్దానం ఇవ్వటం, ప్రజల్లో అవేర్నెస్ అయితే తీసుకొస్తున్నారు. వాళ్ళకి లేని బాధ, ల్యాండ్ ఇచ్చే వాళ్ళకి లేని బాధ ఈ వైసీపీ నాయకులకి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లా. ఎందుకంటే అమరావతి మీద ఇప్పుడు దాకా మనం విషం చిమ్మాము. మరి అసలు ఇన్ని రకాల సంస్థలు కానీ, ఇన్ని రకాల ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ, మరి 25 బ్యాంకులకు రావటం, రిజర్వ్ బ్యాంకుది కూడా ఇక్కడ పెడతాము, ఇవన్నీ మేము జీర్ణించుకోలేకపోతున్నాము. మరి ఇదంతా ఎట్ట చెడగొట్టి శనక్కాయ చేయాలా అని చెప్పి ఆలోచనలో అయితే ఉండారు. కానీ ఇప్పుడు వాళ్ళ మైల్ అనేది వాళ్ళు కడుక్కోవడానికైతే టైం సరిపోవట్లా. కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, మరి లేకపోతే మద్యం స్కాముల్లో కొన్నిట్లో దొరికి ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మరి అవన్నీ టైం చాలక ఏదో కొంత అంబటి రాంబాబు వచ్చేసి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు అనమాట. ఓరని దుంపదేగా ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీని తలదన్నే రాజధాని కావాలా అని అంటే, ఎవరే ఎదవా, అది ప్లాన్డ్ సిటీగా మనం ఇప్పుడు కట్టుకోబోతున్నాం. ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ దానంతటా అదే విస్తరించిన రాజధాని. అంతేగాని ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో కానీ, అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్తో కానీ, కరెంటు కానీ, మరి మురుగునీటి సదుపాయాలు కానీ ఇవన్నీ ఏమైనా సరే ప్లాన్డ్గా కట్టుకుంటున్నాం. అందుకని చెప్పేసి ఒక ప్లాన్ వేయడానికి ఒక అవగాహన ఉండాలి. ఇట్లాంటివి అనేది ఏదన్నా కొన్ని ఉండయ్యా అని కూడా మీ మొహాలకు తెలియదేమో. అందుకని చెప్పేసి ఏం జీర్ణించుకోలేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమరావతి మేము 5 సంవత్సరాలు విషం చిమ్మాం. అంతకుముందు చంద్రబాబు గారు వచ్చిన హయాంలో కూడా ఆర్కే వచ్చేసి ప్రతి దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయటము, సుప్రీంకోర్టుల దాకా తీసుకెళ్ళటము, అక్కడ ఆ కేసు ఎక్కడ ఈ కేసు అని చెప్పేసి రకరకాల కేసులు వేసి అమరావతి పనులు సాగకుండా పోవటానికి క్రితం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా సాగకుండా పోవటానికి కారణం మీరే. ఇవన్నీ తెలియకుండా ఇంకా ప్రజలు ఏదో మేమేం చెబితే అవి నమ్ముతారు, ఎట్ట చెబితే అట్ట చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ ముందు మీ కింద ఉన్న మలినం అనేది మీరు కడుక్కోండిరా బాబు. కడుక్కొని ఆ తర్వాత మేము శుద్ధ పూసలు అని చెప్పడానికి సిద్ధంగా కాండి. మరి ఇవాళ అమరావతి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందాలని చెప్పేసి క్వాంటమ్ వ్యాలీ దగ్గర నుంచి, మరి బ్యాంకుల దగ్గర నుంచి, మరి ఐటీ హబ్బులుగా తయారు చేయటం, కాలేజీలు తయారు చేయటం, ఎక్కడెక్కడ 5 స్టార్ హోటల్స్ కూడా అమరావతికి తీసుకొస్తుంటే దానికి భూమి కావాలి. మరి ఇక్కడ భూమి ఇంతకుముందు నవనగరాలు నిర్మిస్తానికి ఇదే భూమి సరిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు సరిపోవట్లేదు అన్నావు. మేము సరిపోవట్లేదు అంటే ఇప్పుడు కాలేజీలు అంత క్రితం 3-4 కాలేజీల్లో కొంత కాలేజీలే అనుకున్నాం. అట్లాంటిది కాలేజీలు ఎన్ని బిట్స్ పలాని అనే ఒక ఇంటర్నేషనల్ కాలేజీ కూడా ఏ రకంగా వచ్చిందో చూసాం. మరి 5 స్టార్ హోటల్స్ వస్తాయి ఇక్కడ అమరావతిలో అని మేమైతే అనుకోవాలా. ఆ తెచ్చిన ఘనత అనేది చంద్రబాబుది. అట్లాంటిది ఆయన తీసుకొస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఇవ్వటానికి భూములు కావాలి. దసపల్లా హోటల్ ఒకటి శంకుస్థాపన చేశారు. ఇట్లా రకరకాలుగా చేసి వాళ్ళకి తక్కువ భూమి ఇస్తున్నాను ఒక ఏడుపు ఏడుతున్నారు. వాళ్ళకి తక్కువ భూమికి పోతే ₹1,00,00,000 వాళ్ళకి భూమి ఇచ్చారు. అదెట్టా ఇది పెద్ద స్కీమ్ అన్నారు. మరి ఇంతకుముందు మీరు చేసింది ఏందో తెలుస్తుంది. మరి జగనన్న ఇళ్ల పథకంలో కూడా మీరు ఎన్ని భూములు ఎట్ట స్కాములు చేయారో అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. అట్లా కాకుండా అమరావతి అభివృద్ధి చెందాలంటే ల్యాండ్ అనేది మనం చూపిస్తే ల్యాండ్ మీద పెట్టుబడి పెడడానికి వాళ్ళు వస్తారని చెప్పేసి ఒక ఆలోచనతో అయితే ఇచ్చేస్తే మీరు దాన్ని ఎట్టాగం చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నట్టున్నారు. కానీ మీ ఎత్తులేం పారవు, ముందు మీది చూసుకోండి, అది మాత్రం మంచిది. అంటే మనకి ప్రపంచ స్థాయి రాజధాని మనకు అవసరమా? తినడానికి తిండి లేదు కానీ మీసాలకి సంపంగి నూనె ఉందా అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఇప్పుడు తినటానికి తిండి సంగతే ఆలోచిస్తున్నావు. రేపు ఫ్యూచర్లో ప్రజలందరూ పంచపక్ష పరమాణాల్లో ఎట్టబెట్టాలా ప్రజలకు అని చెప్పేసి ఒక సంకల్పంతో చంద్రబాబు ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి రేపు పంచపక్ష పరమాణాలకు ఇప్పుడు ప్లాన్ జరుగుతుంది. అది లేకుండా మరి ఇప్పుడు తినటానికి మింగమెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె అని తేప ఒక ప్రెస్ మీట్ అయితే పెడుతున్నాడు. మిగతా వాళ్ళందరూ పాపం సర్దుమణిగారు. ఇంకా నా దాకా ఏం వడ్డింపు రాలేదు అందుకని చెప్పేసి అని నువ్వు మాట్లాడుతున్నావు, ప్రెస్ మీట్లు పెడుతున్నావు. మరి ఏ రకంగా అయితే నీకు అభివృద్ధి అనేది చేత కాదు, ఏం
చేయటం చేత కాదు. ఇప్పుడు నీ నియోజకవర్గంలో నువ్వేం చేస్తున్నారో ఎడ చేస్తున్నారని ఒక ఆలోచన అయితే లేదు. గత ప్రభుత్వంలో నీకు నీటిపారుదల శాఖ ఇచ్చారు. టీఎంసీకను క్యూసెక్లకు కూడా తేడా తెలియకుండా ఎట్ట నడిపావో ఎన్నాళ్ళకి అయిద్దో కూడా చెప్పలేకపోయావు. ఇప్పుడు పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. నిన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి మరి చంద్రబాబు గారిని పొగుడుతుంటే అసలు జీర్ణించుకోలేకపోయావు. ఎవరి మీదైనా ఎలిగేషన్ చేస్తారు, తెలుగుదేశం మీద చేస్తారు, పవన్ కళ్యాణ్ మీద చేస్తారు, కానీ బీజేపీ జోలికి మాత్రం పోరు. కాబట్టి నిర్మలా సీతారామన్ గారిని ఏం మాట్లాడాల. అందుకని చెప్పేసి బీజేపీ జోలికి పోతే నాకు అదే ఆఖరి రోజు అనుకుంటున్నారు. అందుకని చెప్పి జాగ్రత్తగానే ఉంటున్నారు అక్కడ. మరి కేంద్రానికి కూడా లెటర్లు రాయాల్సింది మీరేమి ఇవ్వకండి ఆంధ్రప్రదేశ్కి అని అంటే, ఇవాళ పార్లమెంట్లో కూడా మోడీ గారు చంద్రబాబు గారి ఘనత గురించి పొగుడుతుంటే దేశం మొత్తం నోరు తెరుచుకొని చూస్తుందన్నమాట. ఎట్లా అభివృద్ధి చేస్తున్నాడా ఏంటనేది. మరి ఇప్పుడు ఆర్థికంగా కూడా మనకు నిధులు రావడానికి కానీ లేదు, మనకు ఇక్కడ అప్పులే చేస్తున్నాము, అప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పేసి మరి వైజాగ్ అభివృద్ధి, వైజాగ్కి ఏ కంపెనీలు రావాలో అక్కడ చూస్తున్నాడు. ఇటు మరి రాయలసీమకి ఏం కావాలో చేస్తున్నాడు. మరి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు లెజిస్లేటివ్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ లేకపోతే న్యాయ రాజధాని కానీ ఇటు 3 ముక్కలు చేసి 3 చోట్ల పెడతాను అన్నాడే కానీ ఈయన ఏం చేశాడంటే 3 చోట్ల అభివృద్ధి అని ఒక ఇదైతే ఎన్నుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ 3 రాయలసీమలో ఏం పెడుతున్నానా, వైజాగ్లో ఏం పెడుతున్నానా, అమరావతిలో ఏం పెడుతున్నానని ఒక ప్రెస్ మీట్ పెడితే గంట సేపు ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. మీ హయాంలో ఏం తెచ్చారో ఒకసారి చూడయ్యా, మీకంతా మీకు తెలీదు. మరి ఇంకా కూడా అమరావతి మీద విషం జిమ్మారంటే, అమరావతి మీద విషం జిమ్మి అమరావతి రైతులను అయితే ఏ రకంగా అయితే అవమానించావో ఆ అవమానానికి తగ్గిన ఘనత మీకు 11 సీట్లు. ఇక అది కూడా మాకు వద్దులే, మా పార్టీ అనేది ఇది లేకుండా పోవాలి. ఇప్పుడు మా ఎమ్మెల్సీలు 6 మాత్రం ఇవాళ రాజీనామా చేసేసి మరి మేము పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నాం, మీరు ఎమ్మెల్సీలుగా ఎందుకు రాజీనామా చేస్తున్నాం అని మోషేరాజు గారు అడుగుతుంటే, మరి మేము పార్టీలో ఉండలేదు, పార్టీకి రాజీనామా చేసాం, ఆ పార్టీ ఇచ్చిన పదవి మాకు వద్దని చెప్పేసి తృణప్రాయంగా ఇచ్చేశారు. మరి మీరు అంతకుముందు వల్లభనేని వంశీని కానీ ఇంకా కొంతమంది కొహానా నాయకులను తీసుకున్నారు ఎమ్మెల్యేలుగా. వాళ్ళు ఏం చేశారు, పార్టీకి రాజీనామా చేయలే, వాళ్ళ ఎమ్మెల్యే సీట్కి రాజీనామా చేయలే, వచ్చి నీ పక్కన నీ తొత్తులుగా కూర్చున్నారు. వాళ్ళకి ఏమి ఇదైందో చూసాం. అందుకని చెప్పేసి ఇక ఎక్కువ తక్కువలు మాట్లాడకుండా మరి పిల్లలది మాకు అసెంబ్లీ అని జరిపితే దాని మీద అవగాహన లేకుండా మరి స్పీకర్ కూర్చునే సీట్లో మరి కూర్చోబెడతారా అని చెప్పి మాట్లాడాడు. ఒరే ఎదవా, అది బయటేసి సెట్టింగ్తో జరిపిన మాకు అసెంబ్లీ, అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ముందు నీకు నువ్వు అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇట్లాంటి తొత్తరవాగుడు వాగావంటే నువ్వు అక్కడ వాగుతావు, మా 100లాది మందితోటి నువ్వు పెట్టించుకుంటావు. అది మాత్రం చూసి మాట్లాడు.